అయ్యా, చనిపోయే లోపు ఒక క్షణం దేవుని వైపు తిరిగితే జీవితం మారుతుందా? పాప భూమిలో కూరుకుపోయిన ఒక దొంగకు పరలోకపు తలుపులు ఎలా తెరుచుకున్నాయి? సిలువలో యేసయ్య పలికిన రెండవ మాట వెనుక ఉన్న అపారమైన ప్రేమను ఈరోజు మనము ధ్యానిద్దాం. రండి. మీరు ఎంతటి పాపములో ఉన్నా, ఎంతటి నిరాశలో ఉన్నా, ఈరోజు యేసయ్య మాట మీకోసమే. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు చదవండి. యేసయ్య మధ్య సిలువలో ఉన్నారు. ఆయనకు ఇరుపక్కల ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకడు యేసయ్యను దూషిస్తున్నాడు, కానీ రెండవ వాడు తన తప్పును తెలుసుకున్నాడు. అతడు తన ప్రక్కన ఉన్నవాడిని గద్దిస్తూ, మనము చేసిన పనులను తగిన శిక్షకు పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు అని అన్నాడు. తర్వాత యేసయ్య వైపు చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని ప్రార్థించాడు. హల్లెలూయా. ఆత్మీయంగా ఇక్కడ 3 కీలక అంశాలు ఉన్నాయి మిత్రమా. ఒకటి, పశ్చాత్తాపం. ఆ దొంగ తన తప్పును ఒప్పుకున్నాడు. పాపాన్ని ఒప్పుకోవడమే రక్షణ మొదటి మెట్టు. హల్లెలూయా. రెండవది, విశ్వాసం. అందరూ యేసయ్యను ఓడిపోయిన వ్యక్తిగా చూస్తుంటే ఆ దొంగ మాత్రం యేసయ్యను ఒక రాజుగా చూశాడు. అందుకే నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు అని అడిగాడు. మూడవదిగా, యేసయ్య జవాబు. యేసయ్య అతనికి ఇచ్చిన జవాబు అద్భుతం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. రేపు కాదు, ఎప్పుడో కాదు, నేడే. దీనిని మన జీవితాలకు అన్వయించుకుంటే మిత్రమా, ఆ దొంగకు బాప్తిసం తీసుకోవడానికి సమయం లేదు, చర్చికి వెళ్ళడానికి అవకాశమే లేదు, మంచి పనులు చేయడానికి కాళ్ళు చేతులు ఆడవు. కానీ అతని హృదయం యేసయ్య వైపు తిరిగింది. దేవుడు మీ పనులను కాదు, మీ హృదయాన్ని చూస్తాడు. నేను చాలా పాపాలు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా అని మీరు ఆలోచిస్తుంటే గుర్తించుకోండి, ఆ దొంగను క్షమించిన దేవుడు మిమ్మల్ని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడే. ఆత్మీయ హెచ్చరిక ఏమిటంటే, సిలువ దగ్గర ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకరు రక్షించబడ్డారు, మరొకరు నశించిపోయారు. రక్షణ అనేది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. యేసయ్య మన పక్కనే ఉన్నా మనం ఆయనను దూషిస్తూ లోకంలో కలిసిపోతామా, లేక పశ్చాత్తాపంతో ఆయనను అడుగుతామా? సమయం మించిపోకముందే నిర్ణయం తీసుకోండి. ఇదిగో నేడే రక్షణ దినం. వస్తావా యేసయ్య దగ్గరికి? యేసయ్య ఈరోజు మీతో కూడా అంటున్నారు, నేడు నీవు నాతో కూడా ఉందువు.